ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ గత 2-3 రోజులుగా కురిసిన వర్షాల వల్ల ఎండల నుంచి కొద్దిగా ఉపశమనం లభించిందని చెప్పుకోవాలి. వాతావరణ శాఖ ప్రస్తుతం ఉన్న వివరాలు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. రాయలసీమ జిల్లాలైనటువంటి అనంతపురం, నంద్యాల, వైఎస్ఆర్, కడప జిల్లాలలో ఎండలు అధికంగా ఉన్నాయి. మార్చి మధ్యలో కర్నూలులో గరిష్టంగా 39.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. కోస్తాంధ్ర, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగానే నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలలో వేడిగాలుల ప్రభావం కనిపిస్తోంది. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం ఈ వారం రాష్ట్రంలోని పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. కొన్ని చోట్ల గంటకు 30 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని ఏపీ విపత్తులు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది మార్చి నుంచి ఎండలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మధ్యాహ్న వేళలో బయటికి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని, తగినంత నీరు తాగుతూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.